హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది. సో ఇంకా లేట్ చేసేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూసాను, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ మధ్య చాలా వాటిల్లోనూ మార్పు అయితే వచ్చేసింది. ఫర్నిచర్స్, క్రాఫ్ట్స్, డైనింగ్, కన్స్ట్రక్షన్స్, ఫ్యాషన్ డిజైన్, ఫుడ్, ఫిట్నెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లోనూ మార్పు అయితే వచ్చింది. అంతెందుకు, మనం రోజు ఉండే ఇల్లే చాలా రకాలుగా మారింది, అంటే మోడర్నైజ్ అయిందనమాట. ఒకప్పుడు మన ఇళ్లలో ఫ్లోర్ మట్టితోనే ఉండేది, ఆ తర్వాత గచ్చులు, ఆ తర్వాత బండలు, ఆ తర్వాత గ్రానైట్స్, మార్బల్స్, ఇంకా చాలా రకాలుగా వచ్చాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇలాంటి టైల్స్ నేల మీద ఉండేవి, ఇప్పుడు గోడల మీదకైతే ఎక్కేస్తున్నాయి. దీనివల్ల గోడలకు తగలాల్సిన దెబ్బలు కూడా కనుమరుగైపోతున్నాయి. ఏం లేదండి, జనరల్ గా మనం ఏదైనా గోడలకు తగిలించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాంగింగ్స్ కానివ్వండి, ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా అవసరాలని పెట్టుకునే వస్తువులు కానివ్వండి, ఇవన్నీ తగిలించుకోవాలంటే డెఫినెట్ గా ఒక రంధ్రం అయితే వేయాల్సింది. అందులోనే ఈ మధ్యనే గోడలకు ప్లాస్టింగ్ చేపించి, కలర్స్ వేపించి, లేదంటే మార్బల్స్ వేపించి, మళ్ళీ దానికి రంధ్రం పెట్టాలంటే ప్రాణానికి వస్తుంది. ఆ సిచ్యువేషన్ నేను చూసాను, ఎందుకంటే మా ఇంట్లోనూ గోడలకి టైల్స్ ఉన్నాయి. సో వీటికి రంధ్రం వేయాలంటే డ్రిల్లింగ్ వేస్తే టైల్ ఎక్కడ పడిపోద్దా అని భయం ఉండే. సో దీనికోసం నాకైతే ఒక మంచి సొల్యూషన్ అయితే దొరికింది. నేను ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ సెర్చ్ చేస్తుంటే నాకు ఈ మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే దొరికింది. సో వెంటనే ఆర్డర్ అయితే చేశాను. చాలా తక్కువ, జస్ట్ 100 రూపీస్, 110 రూపీస్ వేసుకోండి. మీషోలో మనం ఏ ప్రోడక్ట్ కొన్నా అక్కడ ఆఫర్ ప్రైస్ చూపిస్తుంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే అట్లీస్ట్ 10 to 20 రూపీస్ మనం సేవ్ చేయొచ్చు. సో నాకు కూడా ఇక్కడ 130 రూపీస్ చూపించింది అరౌండ్. నేను 113 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. వావ్, ప్యాకింగ్ అయితే బాగుంది. ఒకసారి అన్ని పర్చేస్ చూద్దాం ఎన్ని వచ్చాయో. 1 2 3 4 మొత్తం ఇవి 10 రావాలి, 2 ఎక్స్ట్రా కూడా వచ్చాయి. సో టోటల్ 22 అనమాట. ఇప్పుడు వీటిని ఫటాఫట్ అంటించేద్దాం పదండి. సో ఇప్పుడు మనం టైల్ కంటిద్దాం. టైల్ అయినా వాల్ అయినా ఏదైనా ఒకటే. ఫస్ట్ మనం ఈ సర్ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి, జస్ట్ స్టిచ్ చేసే ఏరియాని. తర్వాత ఇదిగోండి, ఇలా నీట్ గా స్లోగా తీసేసేయాలి. ఇది స్టిక్కర్ అనమాట. స్టిక్కర్ ని తీసేసిన తర్వాత వెంటనే వాల్ కైతే అంటించేయాలి. వాల్ అయితే వాల్, టైల్ అయితే టైల్. అంటించిన తర్వాత స్ప్రెడ్ చేయండి, బికాజ్ అక్కడ మొత్తం అది స్ప్రెడ్ అయ్యేంత వరకు. సో వెంటనే బరువాటి పెట్టేయొద్దు, బికాజ్ ఇప్పుడే కదా అంటించింది, కొంచెం వెంటనే ఊడిచ్చేయచ్చు. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడైతే మనం ఇది ఇక్కడ చెప్పడం ప్రకారం అయితే 20 kgs వరకు మనం ఇక్కడ పెట్టేయచ్చు. ఇది హ్యాండిల్ చేస్తుందని ఇచ్చారు. సో ఈ ఫోటో ఫ్రేమ్ ఎంత బరువు ఉంటుందో. సో నేను దీన్ని అయితే హ్యాంగ్ చేస్తున్నాను. సో నేను ప్రీవియస్గా కూడా ఈ వీడియో చేయకముందు కొన్ని అంటించేసి టెస్ట్ చేశాను, బాగుంది. ఎక్కడ ఊడిపోవడం అయితే జరగలేదు. బట్ ఒకసారి అంటించి తీసేస్తే మళ్ళీ అంటుకోవడం కష్టం. సో ఇది ఒకసారి అంటించేటప్పుడే కరెక్ట్ ప్లేస్ చూసుకొని అంటించుకోండి, తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేయడానికి కష్టం అవుతుంది అనమాట. సో ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మన ఛానల్లో అన్నీ ఉంటాయి, రైట్ ఫ్రమ్ ఫిట్నెస్, యోగా, షాపింగ్, కెరీర్, ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. సో నా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్ని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో స్టే ట్యూన్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. బాయ్.